అశ్వత్థామ హత కుంజరః ఈజ్ ఏ స్ట్రాటజీ టు కిల్ ద్రోణాచార్య. ఇది శ్రీకృష్ణుడి బ్రిలియంట్ ప్లాన్ ఇన్ మహాభారత. ద్రోణాచార్యుడు ఎలా మరణించాడు, ద్రోణాచార్యుడు మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి, అదే శ్రీకృష్ణుడు మరియు పాండవులు వేసిన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే డోంట్ స్కిప్ దిస్ వీడియో. అశ్వత్థామ హత కుంజరః ఈ డైలాగ్ ఈ మధ్య చాలా వైరల్ అండ్ ట్రెండింగ్గా మారింది. సో దీనిపైన చాలామంది వీడియోస్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ డైలాగ్ వెనుక జరిగిన మొత్తం స్టోరీ ప్లాన్ ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. ద్రోణాచార్యుడు పాండవుల సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తుంటాడు. అసలు ద్రోణాచార్యుడు ఎలా యుద్ధం చేస్తారంటే పాండవులు సైతం షాక్ అవుతారు. పాండవుల సైన్యం మొత్తం యుద్ధం చేయడానికి భయపడుతుంటారు. ఆ రోజు ద్రోణాచార్యుడిని ఎవ్వరు ఆపలేకపోతారు. అర్జునుడు సైతం యుద్ధంలో ద్రోణాచార్యుడిని ఆపలేకపోతాడు. ఎంతైనా పాండవులకు విద్య నేర్పిన గురువు కాబట్టి తనను ఓడించడం చాలా కష్టం, ఇన్ఫ్యాక్ట్ అసాధ్యం కూడా. ఇలానే చూస్తూ పోతే పాండవుల సైన్యంలో ఒక్కరు మిగిలరు అని అర్థమయ్యి శ్రీకృష్ణుడు ఒక ప్లాన్ వేశాడు. అసలు శ్రీకృష్ణుడు వేసిన ప్లాన్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ముందు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు గైస్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అశ్వత్థామ చనిపోయాడని తెలిస్తే ద్రోణాచార్యుడు కృంగిపోయి తన మనసు బాధతో నిండిపోయి అక్కడే పడిపోతాడు. ఆ సమయంలో ద్రోణాచార్యుడిని చంపడం చాలా సులువని అనుకుంటారు. బట్ ధర్మరాజు మరియు మిగతా పాండవులు అశ్వత్థామను చంపడం ఎలా అని అంటారు. దానికి శ్రీకృష్ణుడు మనం అశ్వత్థామని చంపాల్సిన అవసరం లేదు, మనం చనిపోయాడనే వార్త ద్రోణాచార్యుడికి అందజేస్తే చాలు అని అంటాడు. దానికి పాండవులు అది అధర్మం, న్యాయం కాదు అని అంటే శ్రీకృష్ణుడు మనం అశ్వత్థామ అనే యుద్ధ ఏనుగును చంపి ఆ విషయం ద్రోణాచార్యుడికి చెప్పాలి అని అంటాడు. ఇప్పుడు అది అధర్మం, అన్యాయం అస్సలు కాదు. ద్రోణాచార్యుడిని చంపడం అనే ఈ ప్లాన్ లో ఇది ఒక చిన్న భాగం మాత్రమే అని అంటారు. కానీ అశ్వత్థామ చనిపోయాడు అనే విషయాన్ని గట్టిగా చెప్పి అది చనిపోయింది యుద్ధ ఏనుగు అనే విషయాన్ని మెల్లగా చెప్పమంటాడు. ఇదంతా సరే గాని దీన్ని ద్రోణాచార్యుడు ఎలా నమ్ముతాడు అని ధర్మరాజు అడగగా శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని ఇతరులు చెప్తే నమ్మకపోవచ్చు కానీ యుధిష్ఠిరుడు చెప్తే తప్పగా నమ్ముతాడు అని అంటాడు. అనుకున్నట్టే తర్వాత రోజు యుద్ధంలో అశ్వత్థామ చనిపోయాడనే విషయం ద్రోణాచార్యుడికి చెప్తారు. మొదట నమ్మకపోయినా కానీ ధర్మరాజు కేవలం సత్యం మాత్రమే చెప్తాడని ధర్మరాజుకి అడుగుతాడు. దానికి ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడని వినపడేలా చెప్తాడు. చనిపోయింది ఏనుగు అని మెల్లగా చెప్తాడు. ఇక ఈ వార్తను విని ద్రోణాచార్యుడు తట్టుకోలేక మనసు నిండా బాధతో ఉన్న దగ్గరనే అలా కుప్పకూలిపోతాడు. ఇదే అదునుగా భావించి తన తండ్రిని చంపినందుకు గాను దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపాలని పగతో రగిలిపోతుండగా శ్రీకృష్ణుడు ఇదే మంచి సమయం అని వెళ్ళి చంపమని దృష్టద్యుమ్నుడికి చెప్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే అదునుగా భావించి దృష్టద్యుమ్నుడు ఒకే వేటుకు ద్రోణాచార్యుడు తల నరికేస్తాడు. ఆ రోజు ఆ యుద్ధ భూమిలో ద్రోణాచార్యుడి మరణం అలా జరిగిపోతుంది. ఇది ఒక ఎమోషనల్ డెత్ ఇన్ మహాభారత. ద్రోణాచార్యుడు అలా కుప్పకూలిపోతాడు. సో ఇలా ద్రోణాచార్యుడు చనిపోతాడు. కానీ ఇక్కడ దృష్టద్యుమ్నుడు ఎవరంటే ద్రుపద మహారాజు కొడుకు. ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క తండ్రి. అంతేగాక దృష్టద్యుమ్నుడు పాండవుల సైన్యానికి సైన్యాధిపతి కూడా. ఇది ద్రోణాచార్యుడు మరణం వెనుక రహస్యం. శ్రీకృష్ణుడి ప్లాన్ అశ్వత్థామ హత కుంజర అనే డైలాగ్ వెనుక ఉన్న డీటెయిల్డ్ స్టోరీ. వెయిట్ గైస్, నా హార్డ్ వర్క్ని గుర్తిస్తూ ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ఆలోచనలో సెట్ చేసుకోండి. బై బాయ్.